Hi everyone, this is Surya Pankaj. Currently, I'm a PhD student at IIT Kanpur. సో ఈ రోజు మనం ఓకే మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం. సో ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి కనుక్కోమన్నాడు. ఏ వెక్టర్ బి వెక్టర్ ఇచ్చాడు. ఓకే, సో నేను అన్ని ఎంసీక్యూస్ అన్ని ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఇక్కడ బ్లాక్ బోర్డ్ మీద సాల్వ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద యాంగిల్ బిట్వీన్ ఏ ఈక్వల్ టు ఐ ప్లస్ జే, ఏ వెక్టర్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే వెక్టర్ అండ్ బి వెక్టర్ అంటే ఐ మైనస్ జే. సో దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? సో టూ వెక్టర్స్ ఇచ్చాడు, ఏ వెక్టర్ బి వెక్టర్. టూ వెక్టర్స్ ఇచ్చాడు, ఏ వెక్టర్ బి వెక్టర్. ఇప్పుడు మనకు తెలుసు ఏ డాట్ బి అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ కాస్ ఆఫ్ థీటా, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు ఏ డాట్ బి అంటే ఏ వెక్టర్ ఏమో ఐ ప్లస్ జే డాట్ ఐ మైనస్ జే అంతే కదా, ఇజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే √2. స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టర్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఎంత? అది కూడా √2. సో ఏ √2 ఇంటూ √2. యాంగిల్ బిట్వీన్ థీటా అంటే రెండు కాస్ థీటా ఈక్వల్ టు అది అవుతుంది. సో 2 కాస్ థీటా. సో ఐ ఇంటూ ఐ డాట్ ఐ ఏమవుతుంది? 1 కదా. ఐ డాట్ జే అవుతుంది 0. జే డాట్ ఐ కూడా 0 మైనస్ జే డాట్ మైనస్ జే ఎంత? -1. సో ఇది మొత్తం 0. సో కాస్ థీటా ఈక్వల్ టు 0. సో కాస్ థీటా 0 ఎప్పుడు అవుతుంది? థీటా π/2 అయినప్పుడు, అంటే 90 డిగ్రీస్ అయినప్పుడు. సో యాంగిల్ బిట్వీన్ వెక్టర్ అంతా 90 డిగ్రీస్. సో దీన్ని ఇంకో రకంగా ఎలా చూడొచ్చు? ఏ వెక్టర్ ఇచ్చాడు ఐ ప్లస్ జే. ఐ అంటే ఇదే కదా, ఇంత యూనిట్ ఐ ప్లస్ జే, ఈ డైరెక్షన్ లో జే ఉంటుంది. సో పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఐ ప్లస్ జే, ఏ వెక్టర్ అనేది ఇదేమో జే, ఇది ఐ, ఇది ఏ వెక్టర్. సో బి వెక్టర్ ఏంటి? ఐ మైనస్ జే. సో మైనస్ జే ఎటు ఉంటుంది? ఇటువైపు ఉంటుంది కదా, ఐ మైనస్ జే. ఐ అనేది ఇటు, మైనస్ జే అనేది ఇటు, ఈ మైనస్ జే. సో ఐ మైనస్ జే ఏమవుతుంది? ఈ వెక్టర్ అవుతుంది కదా. ఇది ఐ మైనస్ జే వెక్టర్, ఇది బి వెక్టర్. సో ఇక్కడ మీకు కరెక్ట్ గా ఐ ప్లస్ జే, ఐ మైనస్ జే, ఈ రెండు యాంగిల్ మొత్తం అన్ని యాంగిల్ ఈక్వల్. థీటా 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 మొత్తం యాంగిల్ ఎంత? థీటా థీటా. 4 థీటా ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీస్. సో ఇక్కడ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 2 థీటా. సో 2 థీటా 90 డిగ్రీస్ ఉంటుంది. అలా కూడా చూడటం. ఒక వెక్టర్ ఏమో ఇలా ఉంటుంది, ఐ ప్లస్ జే ఏ వెక్టర్. ఒకటేమో ఇలా ఉంది, ఐ మైనస్ జే బి వెక్టర్. సో రెండింటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ? 4.2 లో ఏమడుతాడంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ది ఆప్షన్ ఏ ఆప్షన్ ఇచ్చాడు. ఏ స్కేలార్ ఏమంటాడంటే స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయా? ఉండవు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది. ఈజ్ ద వన్ దట్ ఈస్ కన్సర్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. సో ప్రాసెస్ లో ఏదైనా కన్సర్వ్ అయితే దాని స్కేలార్ క్వాంటిటీస్ అంటావా? కాదు. సో ఇది తప్పు, ప్రాసెస్. సో ఇది కరెక్ట్ కాదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? సో ఇది కరెక్ట్ కాదు, ఆప్షన్ బి. సో ఇప్పుడు బి ఏంటి? ఏ స్కేలార్ క్వాంటిటీ ఈజ్ వన్ దట్ same thing. A scalar quantity is the one that can never take negative values. Never negative values తీసుకోదా, can never take negative values అంటున్నాను. సో బి కూడా రాంగ్. సో తీసుకుంటుంది నెగిటివ్ వాల్యూస్. సో ఆప్షన్ సి, ఏ స్కేలార్ క్వాంటిటీ ఈజ్ ద వన్. సో డైరెక్షన్ బట్టి మనం కొన్ని స్కేలార్ క్వాంటిటీకి నెగిటివ్ ఇస్తామా? కాదు, డైరెక్షన్ అనేది ఉండదు స్కేలార్ క్వాంటిటీ, కానీ నెగిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఎ నెంబర్, ఇట్స్ క్వాంటిటీ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సి అనేది ఏంటి? స్కేలార్ క్వాంటిటీ that one does not vary from point to another in space. ఏమంటాడు? one that does not, so vary అవ్వదండి, does not vary from point to point. ఇప్పుడు డిస్టెన్స్ అనే స్కేలర్, పాయింట్ టు పాయింట్ వేరీ అవుతుంది కదా. ఇక్కడ నుంచి డిస్టెన్స్ పాయింట్ వచ్చామంటే వీళ్ళు వెళ్తుంటాయి పాయింట్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ స్పేస్. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు? ఏ స్కేలార్ క్వాంటిటీ హాస్ సేమ్ వాల్యూ ఫర్ అబ్జర్వ్స్ విత్ ఇన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద యాక్సిస్. ఇది కరెక్ట్ మాట. ఇది ఏమన్నాడు? ఏ స్కేలార్ క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది. సో విత్ ఇన్ ఎవరికి? స్కేలార్ క్వాంటిటీ హ్యాస్ ద సేమ్ వాల్యూ ఉంటుంది అన్నమాట. దేనికి సేమ్ వాల్యూ ఉంటుంది కదా, అది స్కేలార్ కదా, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఫర్ అబ్జర్వర్స్ సేమ్ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి చూడాలి కదా, విత్ డిఫరెంట్ ఓరియేషన్ ఆఫ్ సేమ్ వాల్యూ విత్ డిఫరెంట్ ఓరియంటేషన్ ఆఫ్ ఏ డిఫరెంట్ ఓరియంటేషన్ ఆఫ్ యాక్సిస్ తీసుకున్నా కానీ ఆ వాల్యూ సేమ్ ఉంటుంది అన్నమాట విత్ డిఫరెంట్. సో 4.3 ప్రాబ్లం. సో ఇప్పుడు 4.3 ప్రాబ్లం ఏంటి? ఫిగర్ 4.1 షోస్ ఫిగర్ నేను డ్రా చేస్తాను. ఫిగర్ 4.1 షోస్ ద ఓరియంటేషన్ ఆఫ్ టూ వెక్టర్స్ u and v. Okay, two vectors u and v in the
XY ప్లేన్. సో 2 వెక్టర్స్ ఉన్నాయి, ఓరియంటేషన్ ఇచ్చాడు. యు ఏమో ఎలా ఉంది యు, ఇది యు వెక్టర్. ఓకే, వి ఏమో ఎలా ఉంది, ఇది వి. సో యు ఈక్వల్ ఎంత ఇచ్చాడు, ఏఐ ప్లస్ బిజే. వి ఎంత ఇచ్చాడు వెక్టర్, వి వెక్టర్ పిఐ ప్లస్ క్యూజే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంట. సో ఏఐ ప్లస్ యూజే అంటే ఏంటి, ఇక్కడ దీనికి ఇది ఏ, ఇది బి కదా. ఈ వెక్టర్ చూస్తే ఇక్కడ ఏంటిది, దీనికి ఇది పి, ఇది క్యూ, అంతే కదా. సో ఇది XY ప్లేన్ కాబట్టి ఇది పాజిటివ్, ఈ డైరెక్షన్ పాజిటివ్ అనుకుని ఈ డైరెక్షన్ కూడా పాజిటివ్. ఇది ఎక్స్ పాజిటివ్, ఇది వై ప్లేన్, ఇది పాజిటివ్. ఇటువైపు నెగిటివ్ అనుకుంటే ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ అనుకుంటే. సో ఇక్కడ ఏ అండ్ బి రెండు పాజిటివ్. ఇక్కడ ఏదేది పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, అండ్ పి పాజిటివ్, అండ్ క్యూ మాత్రం నెగిటివ్ అన్నమాట. ఓకే, ఏ అండ్ పి ఆర్ పాజిటివ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అన్నాడు. ఏ అండ్ పి ఆర్ పాజిటివ్ వైల్ బి అండ్ క్యూ ఆర్ నెగిటివ్ అన్నాడు. బి క్యూ అండ్ క్యూ కాదు. ఓకే, పి అండ్ క్యూ గా నెగిటివ్ కదా, ఓన్లీ క్యూ నెగిటివ్. సెకండ్ కొద్దాం, ఏ పి బి ఈ మూడు పాజిటివ్, రౌండ్ ఆఫ్ చేసాను చూడండి. దాని క్యూ ఒకటి నెగిటివ్ ఆప్షన్ బి లో. సో బి కరెక్ట్ ఆన్సర్. అండ్ సి అని ఇచ్చాడు, ఏ క్యూ బిఆర్ పాజిటివ్. క్యూ పాజిటివ్ కాదు, క్యూ నెగిటివ్. క్యూ పాజిటివ్ అన్నాడంటే ఆప్షన్ సి రాంగ్ అయిపోతుంది అక్కడే. సో ఏబిపిఆర్ పాజిటివ్ అన్నాడు, ఏబిపి పాజిటివే, అండ్ క్యూ కూడా పాజిటివ్ అన్నాడు. ఆల్ ఆర్ పాజిటివ్ అన్నాడు కాదు. సో ఓన్లీ మూడే పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, పి పాజిటివ్, క్యూ మాత్రం నెగిటివ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 4.4 క్వశ్చన్. సో 4.4 క్వశ్చన్ ఏంటి, ద component of a vector R along x-axis will have maximum value if the component of R along x-axis maximum value ఎప్పుడు ఉంటుంది చూడండి. సో సపోజ్ మనం ఏమనుకుంటాం అంటే, సో ఇప్పుడు కంపోనెంట్ ఆఫ్ ఆర్ వెక్టర్ ఉంది, ఒక 3 డైమెన్షన్ ఆర్ వెక్టర్. సో మాక్సిమం ఇప్పుడు సపోజ్ ఆర్ వెక్టర్ సమ్ థీటా యాంగిల్ చేసింది. సో ఇది ఏమవుతుంది, ఇది ఆర్ కాస్ థీటా అవుతుంది, అంతే కదా. యాక్సిస్ ఏంటి, ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇదేమవుతుంది, ఆర్ సైన్ థీటా అవుతుంది. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, థీటా అనేది యాంగిల్. సో ద కంపోనెంట్ ఆఫ్ ఆర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ విల్ హ్యావ్ మాక్సిమం వాల్యూ. సో ఆర్ కాస్ థీటా మాక్సిమం వాల్యూ ఎప్పుడు అవుతుంది, ఆర్ కాస్ థీటా మాక్సిమం వాల్యూ ఎప్పుడు అవుతుంది, మాక్సిమం వాల్యూ కాస్ థీటా ఎప్పుడు మాక్సిమం అవుతుంది, థీటా 0 అయినప్పుడు. థీటా 0 ఎప్పుడు అవుతుందంటే ఏంటి, ఈ వెక్టర్ అనేది మనకి ఇచ్చిన వెక్టర్ అనేది, ఈ వెక్టర్ ఇలా ఇది ఎలా ఎక్స్ యాక్సిస్ ఉండాలి, అప్పుడే కదా. ఆర్ ఈజ్ ఎలా పాజిటివ్ యాక్సిస్ ఉంటే అప్పుడు అది మాక్సిమం వాల్యూ అవుతుంది. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏమో ఆర్ అలాంగ్ వై యాక్సిస్, ఆర్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఆర్ makes an 45 degrees with x, ఆర్ అలాంగ్ నెగిటివ్ యాక్సిస్. సో ఆప్షన్ బి మాట, ఆర్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 4.5 లో ఇచ్చాడు, ద హారిజంటల్ రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. సో హారిజంటల్ రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఫైర్డ్ ఎట్ an angle of 15 degrees is 50 meter. If it is fired with the same speed at an angle of 45 degrees, its range will be అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇప్పుడు సపోజ్ ఒక హారిజంటల్ రేంజ్, సో ఒకటి ఫైర్ చేసాడు అనమాట. ఓకే, ఇలా ఫైర్ చేస్తే ఇది వెళ్ళి ఇలా, సో ఇది ఫైర్ చేశాడు సమ్ ఎంత యాంగిల్లో చేశాడు, సమ్ 15 డిగ్రీ యాంగిల్లో ఫైర్ చేశాడు. సో దాని రేంజ్ ఎంత వచ్చింది, 50 meters వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దాని రేంజ్ 50 meters. ద హారిజంటల్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫైర్డ్ at an angle 15 degrees is 50 meters. If it is fired with the same speed at an angle, so same speed at an angle 45 degrees ఫైర్ చేస్తే దాని రేంజ్ ఎంత అవుతుంది అంటాడు. దాని రేంజ్ ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు మనకు తెలియదు, దాని రేంజెస్ మనకు తెలియదు, మనం ఎల్ అవుతుంది అనుకున్నాం. ఓకే, ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు. 15 degrees తో ఫైర్ చేస్తే అది 50 అయింది. సో ఇప్పుడు 45 degrees తో ఫైర్ చేస్తే అది ఎంత ట్రావెల్ అవుతుంది. సో మామూలుగా ఏదైనా ప్రొజెక్షన్ మనకి సమ్ థీటా యాంగిల్ తో ఫైర్ చేశారనుకో, సో ప్రొజెక్షన్ రేంజ్ ఆర్ ట్రావెల్ చేస్తుంది అనుకో, నేను రేంజ్ ని ఆర్ అనుకున్నాం. ఓకే, సమ్ థీటా యాంగిల్ తో ఫైర్ చేస్తే అది సమ్ ఆర్ రేంజ్, సమ్ యూ వెలాసిటీతో ఫైర్ చేస్తే థీటా యాంగిల్ తో అది ఆర్ రేంజ్ వచ్చింది. సో ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 theta మన ఎర్త్ మీద బై గ్రావిటేషనల్ వాల్యూ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇది మాట. సో ఇప్పుడు ఆడు ఏమి ఇచ్చాడు, సమ్ యూ స్పీడ్ తో, స్పీడ్ ఇవ్వలేదు మనకి. థీటా 15 degrees తో ఫైర్ అయింది అన్నాడు. అంటే 2 theta ఎంత,
30 degrees. సో sin 2θ ఎంత? sin 30 degrees అంటే ఎంత? sin 30 అంటే హాఫ్. సో sin స్క్వేర్ 2θ ఎంత అవుతుంది? 1/4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1/4 u స్క్వేర్ బై జీ. ఈ రేంజ్ ఎంత అవుతుంది? ఈవెన్ θ ఈక్వల్ టు 15 degrees అయితే u స్క్వేర్ బై 4g అయింది. ఇది ఎంత ఇచ్చాడు వాడు? 50 meters ఇచ్చాడు, అంతే కదా. u స్క్వేర్ బై 4g అంటే 50 meters. సో u స్క్వేర్ బై 4g అంటే 50 meters ఇచ్చాడు. ఓకే, దీన్ని బట్టి u స్క్వేర్ బై g ఎంత అవుతుంది? 200 meters అవుతుంది. 4 into 50. సో ఇప్పుడు సేమ్ అదే యాంగిల్ θ ఈక్వల్ టు అదే యాంగిల్ కాకుండా θ 45 degrees తో ఫైర్ చేశాడు. 2θ ఎంత అవుతుంది? 90 degrees. అప్పుడు sin 2θ ఎంత అవుతుంది? సో sin 2θ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో sin స్క్వేర్ 2θ 1 అవుతుంది. సో ఇప్పుడు రేంజ్ R2 అనుకుందాం. సపోజ్ R2 ఎంత? u స్క్వేర్ sin స్క్వేర్ 2θ బై g. సో ఇది 1 కాబట్టి u స్క్వేర్ బై g. సో R2 u స్క్వేర్ బై g మనకి ఎంత వచ్చింది? 200 meters వచ్చింది, అంతే కదా. ఓకే, సో u స్క్వేర్ బై ఇంతకుముందు మనకి వచ్చింది u స్క్వేర్ బై g వచ్చింది కదా. ఇప్పుడు sin θ అనేది హాఫ్ అవుతుంది కదా. ఇక్కడ sin θ అనేది హాఫ్. సో సారీ, ఇక్కడ నేను చిన్న తప్పు రాసే ఫార్ములా. sin స్క్వేర్ θ కాదు. ఓకే, ఇది సారీ ఫర్ ఆల్ దిస్. ఓకే, ఇక్కడ దాకా రైట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ sin స్క్వేర్ θ కాదు, రేంజ్ ఫార్ములా ఏంటంటే రేంజ్ ఫార్ములా sin స్క్వేర్ sin 2θ. సో ఇప్పుడు sin 2θ ఎంత అవుతుంది? ఇక్కడ హాఫ్ అవుతుంది కదా. సో R ఈక్వల్ టు, సో ఫస్ట్ రేంజ్ R1 ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g. అది ఎంత అవుతుంది అన్నాడు? 50 meter అన్నాడు, అంతే కదా. ఇప్పుడు మనకి θ ఈక్వల్ టు 45 degrees అంటే 2θ ఎంత అవుతుంది? 90 degrees. అంటే sin 2θ ఇక్కడ ఎంత అవుతుంది? ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు R2 రేంజ్ ఎంత అవుతుంది? u స్క్వేర్ sin 2θ బై g. సో sin 2θ R1 కాబట్టి u స్క్వేర్ బై g ఇప్పుడు అవుతుంది. u స్క్వేర్ బై 2g అంటే 50 కాబట్టి u స్క్వేర్ బై g ఎంత అవుతుంది? 100 meters అవుతుంది. సో కొత్త రేంజ్ అంతా ఇప్పుడు అది 45 degrees తో అయినప్పుడు 100 meters మాట. ఆప్షన్ సి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 4.6 క్వశ్చన్. కన్సిడర్ క్వాంటిటీస్ ప్రెజర్, పవర్, ఎనర్జీ, ఇంపల్స్ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ చార్జ్, ఇంపల్స్, ఎనర్జీ, గ్రావిటేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ చార్జ్, టెంపరేచర్, ఏరియా. అవుట్ ఆఫ్ దీస్ ద ఓన్లీ వెక్టర్ క్వాంటిటీస్ అన్నాడు. ఓన్లీ వెక్టర్ క్వాంటిటీస్. సో ఓన్లీ వెక్టర్ క్వాంటిటీస్ అంటే మనం ఏం తెలుసు? వీ నో దట్ ద ఇంపల్స్ అనేది J ఈక్వల్ టు F.dt కదా. F.dt అంటే చేంజ్ ఇన్ మొమెంటం. సో F is the force, delta D is the time duration, delta B is the change in momentum. సో delta P అనేది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి వెక్టర్ ఇంపల్స్ కూడా వెక్టర్ క్వాంటిటీ అన్నమాట. అవుట్ ఆఫ్ దిస్ విచ్ ఇస్ ద ఓన్లీ వెక్టర్ క్వాంటిటీస్ అంటే ఇంపల్స్ వెక్టర్ క్వాంటిటీ. సో అండ్ ప్రెజర్ వెక్టర్ క్వాంటిటీయా? కాదు, ఓన్లీ వెక్టర్ క్వాంటిటీ అన్నాడు. ప్రెజర్ అనేది వెక్టర్ క్వాంటిటీ, గ్రావిటేషన్ పొటెన్షియల్ వెక్టర్ క్వాంటిటీ కాదు. సో ప్రెజర్ వెక్టర్ క్వాంటిటీ కాదు. సో ఆప్షన్ ఏలో ప్రెజర్ ఇంపల్స్ ప్రెజర్ ఏరియా అని ఇచ్చాడు. సో ప్రెజర్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్ సి లో ఏరియా అండ్ గ్రావిటేషన్ పొటెన్షియల్ అన్నాడు. గ్రావిటేషన్ పొటెన్షియల్ వెక్టర్ క్వాంటిటీ కాదు. ఆప్షన్ డి లో ఇంపల్స్ అండ్ ప్రెజర్ అనేది వెక్టర్ అంటారు, కానీ ఏరియా అనేది వెక్టర్ క్వాంటిటీ, ఏరియా ఆఫ్ ద ఓరియంటేషన్ అన్నమాట. దీనికి ఏరియాకి యూనిట్ వెక్టర్ ఉంటుంది. సో ఆప్షన్ బి మాట. ఓకే, ఇంపల్స్ అండ్ ఏరియా అనేది వెక్టర్ క్వాంటిటీస్. సో 4.7. ఇన్ ఏ టూ డైమెన్షనల్ మోషన్ the instantaneous speed v0 is a positive quantity. Instantaneous speed v0 is a positive constant. Then which of the following are necessarily true? So in two-dimensional motion, the instantaneous speed v0 is a positive constant. Then which of the following are necessarily true? The acceleration of particle is 0. The acceleration of particle is bounded. So acceleration of particle is 0 అన్నాడు. So in two-dimensional motion, instantaneous speed అనేది పాజిటివ్ అన్నాడు. అంటే సమ్ dv by dt పాజిటివ్ అయితే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అనేది పాజిటివ్, dx by dt is పాజిటివ్ అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నెసెసరీలీ ట్రూ? నెసెసరీలీ ఏది ట్రూ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ద యావరేజ్ వెలాసిటీ ఇస్ నాట్ జీరో ఎట్ ఎనీ టైం. జీరో అవ్వచ్చు, అది కంపల్సరీ నెసెసరీగా అవ్వాలండి. అండ్ ఆప్షన్ బి యావరేజ్ యాక్సలరేషన్ మస్ట్ అవసరం లేదు. అది ఇన్స్టంటేనియస్ స్పీడ్ పాజిటివ్ అవ్వచ్చు కదా, ఓవరాల్ గా అది డిస్ప్లేస్మెంట్ జీరో, నెట్ డిస్ప్లేస్మెంట్ జీరో, యావరేజ్ యాక్సలరేషన్ జీరో అవ్వచ్చు, వానిష్ అవ్వచ్చు. సో అది కూడా కరెక్ట్ కాదు, నెసెసరీ ట్రూ అవసరం లేదు. డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ ఆర్ ఈక్వల్, అది కూడా కాదు. ఓకే, సో P
స్పీడ్ అనేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టైం టేకెన్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ స్పీడ్ ఇంటూ టైం టేకెన్. సో స్పీడ్ అనేది టోటల్ డిస్టెన్స్ తో రిలేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ డి చూస్తే ఈక్వల్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ పాజిటివ్ అంటే ఏంటంటే ఈక్వల్ పాత్ లెన్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ మాట. ఓకే, ఇది రైట్ అవ్వచ్చు ఇన్స్టంటేనియస్ స్పీడ్ పాజిటివ్ అంటే. సో నెక్స్ట్ ఆప్షన్ డి మాట. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం 4.8. In a two-dimensional motion, instantaneous speed v naught is a positive constant. Then which of the following is necessarily true? Same thing. Acceleration of particle is zero. So instantaneous speed, so dx by dt positive అన్నాడు. So the acceleration of particle zero అవుతుంది. అప్పుడు dx by dt is greater than zero అంటే దీనికి సమ్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అది పాజిటివ్ వాల్యూ సమ్ dx by dt is equal to 2 అన్నానంటే ఇంకా దాని వెలాసిటీ ఉంది. సో ఇప్పుడు దీన్ని డబుల్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? జీరో అవుతుంది. యాక్సిలరేషన్ పార్టికల్ జీరో నెసరీయా? కాదు. నెసరీ కాదు, అవ్వచ్చు నెసరీ కాదు. ద యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్ ఈస్ బౌండెడ్, ఇది కూడా కాదు. సో dx by dt యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్ ఈస్ నెసరీ ఇన్ ద ప్లేన్ ఆఫ్ మోషన్. సో ఆ ప్లేన్ ఆఫ్ మోషన్ లో ఉండాలి. dx by dt పాజిటివ్ అవ్వాలంటే యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్ అనేది ప్లేన్ ఆఫ్ మోషన్. ద పార్టికల్ మస్ట్ గో ఆన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, అది కూడా కాదు. యాజ్ ఎ గివెన్ two-dimensional motion at a given instantaneous speed is positive constant, acceleration rate of change of velocity instantaneous speed, hence it will be in the plane of motion లో ఉండాలి. సో ఆప్షన్ సి మాట. 4.9 ప్రాబ్లం. 3 vectors a comma b and c add up to 0, find which is false. సో 3 vectors can add up to a bar plus b bar plus c bar, 3 యాడ్ చేస్తే 0 మాట. సో అప్పుడు ఏమవుతుంది? ఏమంటున్నాడు? ఏ క్రాస్ బి క్రాస్ సి ఇస్ నాట్ జీరో, ఫస్ట్ ఆప్షన్. అండ్ సో ఫస్ట్ ఆప్షన్ ఏ క్రాస్ బి, ఆప్షన్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ నాట్ జీరో అన్లెస్ బి కామా సి ఆర్ ప్యారలల్. సో ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ నాట్ జీరో అన్లెస్ బి కామా సి ఆర్ ప్యారలల్ మాట. సో సెకండ్ ఆప్షన్ బి లో ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ నాట్ జీరో అన్లెస్ బి కామా సి ఆర్ ప్యారలల్. సో బి కామా సి అని ఏ కామా ఏ క్రాస్ బి, సో 3 వెక్టర్లో కెన్ యాడ్ అప్ టు 0 అంటే సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ బి సి ఒక ప్లేన్ లోనే ఉన్నాయన్నమాట. అప్పుడే కదా 3 వెక్టర్స్ యాడ్ అయ్యి 0 అయ్యేది. అంటే సి బార్ ఈక్వల్ టు 3 ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 రాస్తున్నాం. అంటే సి బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మైనస్ ఏ బార్ మైనస్ బి బార్ రాయొచ్చు. అలాగే బి బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? మైనస్ సి బార్ మైనస్ ఏ బార్ రాయొచ్చు. అలాగే ఏ బార్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? మైనస్ బి బార్ మైనస్ సి బార్. అంటే దీని సమ్ ఆఫ్ 2 వెక్టర్స్ అదర్ వెక్టర్ అవుతుందంటే 3 సేమ్. సో ఏ కామా బి కామా సి షుడ్ లై ఇన్ ఆర్ ఇన్ వన్ ప్లేన్ అనమాట. ఒకే ప్లేన్, ఆర్ ఇన్ వన్ ప్లేన్, ఒక ప్లేన్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏ క్రాస్ బి చేసినప్పుడు అది డిఫరెంట్ ప్లేన్ లో ఉంటుంది కదా. సో ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ నాట్ జీరో అన్లెస్ బి అండ్ సి. సో ఏ క్రాస్ బి డాట్ సి అనేది జీరో అవుతుంది కన్ఫర్మ్. నాట్ జీరో అన్నాడు అంటే ఆప్షన్ బి కరెక్ట్ కాదు, తీసే ఆప్షన్ బి. ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ నాట్ జీరో అన్లెస్ బి అండ్ సి ఆర్ ప్యారలల్. సో ఏ క్రాస్ బి, సో ఏ క్రాస్ బి అనేది దేనికి పర్పెండిక్యులర్ గా ఉంటది? సి కి పర్పెండిక్యులర్ గా ఉంటది. సో బి క్రాస్ సి, సో ఏ క్రాస్ బి అనేది డిఫరెంట్ ప్లేన్ లో ఉంటది, సి కి పర్పెండిక్యులర్ గా ఉంటది అనమాట. సో సి పర్పెండిక్యులర్ గా ఉంటది అన్లెస్ బి అండ్ సి అండ్ ప్యారలల్ ఎలా అవుతాయి? బి సి ప్యారలే కావు కదా అసలు. సో ఏ క్రాస్ బి అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో విచ్ వన్ ఇస్ ఫాల్స్ అంటే ఆప్షన్ బి మాట. బి అనేది ఫాల్స్, బి అనేది డెఫినెట్ గా ఫాల్స్. అండ్ సి అనేది ఏంటి? ఇఫ్ ఏ సి ఆప్షన్ ఇచ్చాడు, ఇఫ్ ఏ కామా బి కామా సి డిఫైన్ ఏ ప్లేన్, సో ఏ క్రాస్ కామా బి క్రాస్ సి ఈజ్ ఇన్ దట్ ప్లేన్ అంటున్నాడు. సో ఏ క్రాస్ బి అనేది మొత్తం ఏబిసి ఉన్న ప్లేన్ పర్పెండిక్యులర్ గా ఉంటది ఏ క్రాస్ బి అనేది. మళ్ళీ అది క్రాస్ సి చేస్తే ఏ ప్లేన్ కి వస్తుంది ఏ క్రాస్ బి అనేది? ఇప్పుడు ఏ క్రాస్ బి క్రాస్ సి, ఇది ఏ ఇది బి, ఇది పర్పెండిక్యులర్, దీనికి పర్పెండిక్యులర్ గా ఈ ప్లేన్ కి వస్తుంది ఏ క్రాస్ బి అనేది. సో ఏ క్రాస్ బి మళ్ళీ ఇంకో క్రాస్ చేస్తే అది ఏ ప్లేన్ లోకి వస్తుంది? అది ఇంకో డిఫరెంట్ ప్లేన్ కి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఏబిసి అవుతుందా? అవ్వదు కదా. సో అది కూడా తప్పు. సో నెక్స్ట్ ఏ క్రాస్ బి డాట్ సి, ఆప్షన్ డి ఏ క్రాస్ బి. ఇప్పుడు బి అండ్ సి తప్పు, బి అండ్ సి అనేది సి ఏంటి? ఏ క్రాస్ బి అనేది దీనికి పర్పెండిక్యులర్ అవుతుంది. మళ్ళీ అది క్రాస్ సి చేస్తే మళ్ళీ ఏబి ప్లేన్ లోకి వస్తుంది కదా. సో సి కరెక్టే, ఏ కూడా కరెక్టే, బి తప్పు. ఇప్పుడు డికి వస్తే ఏ క్రాస్ బి డాట్ సి ఇస్ ఈక్వల్ టు magnitude ఆఫ్ ఏ, magnitude ఆఫ్ బి, magnitude ఆఫ్ సి. సో ఏ క్రాస్ బి అనేది ఓకే
సపోజ్ ఏ క్రాస్ బి, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అనేది 90 degrees అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో ఇది ఏమవుతుంది, ఏ క్రాస్ బి అనేది ఏమవుతుంది, ఏబి సైన్ 90 అవుతుంది, అంటే ఏబి డాట్ సి అంటే ఏబిసి. సో ఏ క్రాస్ బి ఏబిసి సేమ్ ప్లేన్ లో ఉన్నాయి కాబట్టి ఏ క్రాస్ బి అనేది పర్పెండిక్యులర్ టు ద సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏబిసి కాస్ 90 ఎంత అవుతుంది, 0 అవుతుంది, అంతే కదా. సో ఆప్షన్ డి అనేది రాంగ్ మాట. సో బి అండ్ డి ఆర్ రాంగ్ మాట ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ 4.10. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ magnitude of a plus b is equal to magnitude of a. This necessarily implies a100 magnitude of a. సో ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ చేసాను అనుకో, magnitude of a ప్లస్ magnitude of b హోల్ స్క్వేర్ చేస్తే magnitude of a స్క్వేర్. ఇప్పుడు దీన్ని magnitude of a plus b హోల్ స్క్వేర్ అలా ఇచ్చి magnitude of a plus b అనేది వెక్టర్ కాబట్టి b స్క్వేర్ ప్లస్ 2 magnitude of a ఇంటూ magnitude of b, రెండు మధ్య యాంగిల్ కాస్ థీటా అయితే అవుతుంది. సో a స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో magnitude of b ఇంటూ 1 ప్లస్ 2 magnitude of a కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 0 అవ్వాలంటే magnitude of b 0 అవ్వాలి. సో దిస్ నెసెసరీలీ magnitude of b, దిస్ ఇంప్లైస్ ద b is 0. magnitude of b is 0 అవ్వాలి, లేకపోతే 1 ప్లస్ 2 కాస్ థీటా ఈక్వల్ టు 0. ఇది 0 ఎప్పుడు అవుతుంది, 2 magnitude of a కాస్ థీటా ఈక్వల్ టు -1, కాస్ థీటా ఈక్వల్ టు -12 magnitude of a, magnitude of b ఇక్కడ. ఓకే, సో magnitude of b, సో ఇది కాస్ థీటా ఈక్వల్ టు magnitude of b మైనస్ 2a, ఇది ఏదైనా అవ్వచ్చు. సో ఆప్షన్ ఏ బి అయినా 0 అవ్వాలి, ఇంకోటి ఏంటి ఆప్షన్ బి ఏబి అనే యాంటీ ప్యారలల్ అయినా అవ్వాలి, అంతే కదా. సో ఇది దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఇది పాజిటివ్, ఇక్కడ ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది పాజిటివ్ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది క్యాన్సిల్ చేయాలంటే ఇది కంపల్సరీ కాస్ థీటా నెగిటివ్ అవ్వాలి. సో నెగిటివ్ అయిందంటే థీటా అనేది గ్రేటర్ దెన్ 90 degrees అవ్వాలి. సో 90 degrees అయిందంటే యాంటీ ప్యారలల్ గా ఉండాలి. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి పర్పెండిక్యులర్ గా ఉంటే 0 అవ్వదు ఇది, అండ్ ఏ డాట్ బి అనేది లెస్ దెన్ 0 అవ్వదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వదు. సో ఆప్షన్ ఏ అండ్ బి మాట ఈ ప్రాబ్లం. సో ఇప్పుడు MCQ 2 ఫస్ట్ ప్రాబ్లం 4.11. Two particles are projected in air with speed v0 at angles θ1 and θ2, both acute to the horizontal respectively. So two particles are projected in air with speed v0 at an angles θ1 θ2 acute and to the horizontal. ఏమడుగుతున్నాడు, రెస్పెక్టివ్లీ ఇఫ్ హైట్ రీచ్డ్ బై ఫస్ట్ పార్టికల్ ఈస్ గ్రేటర్ దెన్ ద సెకండ్ దెన్ ద టిక్ ద రైట్ చాయిసెస్ అంటున్నాడు. సో ఇఫ్ ద హైట్ రీచ్డ్ బై ద ఫస్ట్ పార్టికల్ ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ సెకండ్ దెన్ టిక్ ద రైట్ చాయిస్. సో రైట్ చాయిస్ ఇచ్చాడు, ఆప్షన్స్ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఏమడిగాడంటే 2 particles ఉన్నాయి, ఒకటేమో రెండింటిని సేమ్ స్పీడ్ తో ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ వేరమాట. ఓకే, 2 particles ఉన్నాయి, ఒకదాన్ని సమ్ θ1 యాంగిల్ తో ప్రొజెక్ట్ చేశాడు, స్పీడ్ v0, ఇంకోటి సమ్ v0 సమ్ θ2 యాంగిల్ తో ప్రొజెక్ట్ చేశాడు. సో ఇది ఎంత హైట్ వెళ్తుంది, సో ఇది h1, ఫస్ట్ ఇది h1 హైట్ వెళ్తుంది అనుకున్నాం. h1 ఈక్వల్ టు u స్క్వేర్, u అంటే ఇక్కడ v0 స్క్వేర్ సైన్ θ1 బై 2g, మాక్సిమం హైట్ రీచ్డ్ బై ప్రొజెక్ట్ అనమాట, ఇది ఫార్ములా. సో ఇది అంత h2 ఎంత అవుతుంది, v0 స్క్వేర్ సైన్ θ2 డివైడ్ బై 2g. ఏమన్నాడంటే h1 ఈస్ గ్రేటర్ దాన్ h2 అన్నాడు. సో v0 స్క్వేర్ బై సైన్ θ1 బై 2g గ్రేటర్ దాన్ v0 స్క్వేర్ బై సైన్ θ2 బై 2g. సో ఈ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా సైన్ θ1 ఈస్ గ్రేటర్ దాన్ సైన్ θ2. సో సైన్ యాంగిల్ చూస్తే ఎక్కడ ఇంక్రీజింగ్ ఉంటుంది, సైన్ యాంగిల్ చూస్తే 0 to π/2 చూస్తే అది ఇంక్రీజింగ్ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి సైన్ స్క్వేర్ θ1 మైనస్ సైన్ స్క్వేర్ θ2 ఈస్ గ్రేటర్ దెన్ 0. సో ఈ కండిషన్ ఏంటి, θ1 అనేది గ్రేటర్ దెన్ θ2 ఇఫ్ θ బిలాంగ్స్ టు 0 to π/2. సో 0 to π/2 సైన్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సైన్ θ1 గ్రేటర్ దెన్ సైన్ θ2 అయిందంటే θ1 గ్రేటర్ దెన్ θ2. సో ఆప్షన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ దట్ θ1 గ్రేటర్ దెన్ θ2. సో ఇట్ ట్రూ మాట. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూద్దాం అప్పుడు. సో ఫస్ట్ దానికి టైమ్ ఆఫ్ ఫ్లైట్, మామూలుగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఈక్వల్ టు 2u sin θ by z. సో ఇక్కడ మనకి ఫస్ట్ పార్టికల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ t1 ఈక్వల్ టు 2v0 sin θ1 by g. దీనికి సెకండ్ పార్టికల్ కి 2u0 sin θ2 by c. సో sin θ1 ఈస్ గ్రేటర్ దెన్ θ2 కదా.
సో T1 is greater than T2. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా ఆప్షన్ బి కూడా రైట్. ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ T1 greater than T2. సో హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఏంటి మనకి, రేంజ్ ఫార్ములా R ఈక్వల్ టు U స్క్వేర్ సైన్ 2θ బై G, అంతే కదా. సో ఫస్ట్ R1 అంటే ఏమవుతుంది, అక్కడ స్పీడ్ U0 స్క్వేర్ V0 స్క్వేర్ బై సైన్ 2θ1 డివైడ్ బై G. సో R2 సెకండ్ పార్టికల్ ఏంటి, V0 స్క్వేర్ సైన్ 2θ2 బై G. సో R1 బై R2 ఏమవుతుంది, సైన్ 2θ1 డివైడెడ్ బై సైన్ 2θ2. సో మనకు ఆల్రెడీ సైన్ θ1 ఈస్ గ్రేటర్ దాన్ సైన్ θ2 అని తెలుసు. సో సిమిలర్లీ సైన్ 2θ1 ఈస్ గ్రేటర్ దాన్ సైన్ 2θ2. సో అప్పుడు ఏమవుతుంది, R1 గ్రేటర్ దాన్ R2 అవుతుంది. సో ఆప్షన్ 3 కూడా హారిజాంటల్ రేంజ్ ఏమిచ్చాడు, హారిజాంటల్ రేంజ్ R1 గ్రేటర్ దాన్ R2. సో ట్రూ అన్నమాట, ఏబిసి ఆర్ ట్రూ. సో టోటల్ ఎనర్జీ చూద్దాం. సో ఇప్పుడు సేమ్ టోటల్ ఎనర్జీ ఏముంటుంది, ఇప్పుడు టోటల్ ఎనర్జీ పార్టికల్ ఆప్షన్ డి యూ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఫస్ట్ పార్టికల్ కి మాస్ పార్టికల్ V0 స్క్వేర్. ఓకే, తర్వాత ఇక్కడ U2 పార్టికల్ కి సేమ్ అదేమవుతుంది, హాఫ్ M2 V0 స్క్వేర్. సో టోటల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలా అవుతుంది అంటే U1 ఈక్వల్ టు U2 ఎప్పుడు అవుతుంది, M1 ఈక్వల్ టు M2 అయినప్పుడు. సపోజ్ M1 గ్రేటర్ దెన్ M2 అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, U1 గ్రేటర్ దెన్ U2 అవుతుంది. సిమిలర్లీ M1 లెస్ దెన్ M2 అయితే U1 లెస్ దెన్ U2 అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ డి కరెక్ట్ కాదు, టోటల్ ఎనర్జీ ఎప్పుడు గ్రేటర్ దెన్ ఉంటుంది, డిపెండ్ అపాన్ ద మాస్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం 4.12, a particle slides down a frictionless parabolic surface y equal to x square ABC starting from a rest at point A. So starting from a rest at a point A, figure 4.2. So point B is at the vertex of a parabola. So point B is the vertex of the parabola, and the point C is at a height less than that of point A. So after C, the particle moves freely in air as a projectile motion. So ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. So if the particle reaches the highest point P, then if the particle reaches highest point P, then అని కొన్ని ఇచ్చాడు అనమాట, K at P సంథింగ్. ఇప్పుడు దీన్ని పిక్చరైజ్ చేద్దాం. సో పార్టికల్ స్లైడ్స్ డౌన్ యాజ్ ఫ్రిక్షన్లెస్. సో ఇక్కడ ఇలా ఒకటి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఇలా వచ్చి ఇలా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏంటి, ఇలా పడింది. సో ఇక్కడ పాయింట్లు చూపిస్తుంది, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇనీషియల్ గా పార్టికల్ స్లైడ్స్ డౌన్ ద ఏబిసి, ఇలా ఏబిసి కింద వెళ్ళి ఇక్కడ మాక్సిమం పాయింట్ పి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా డౌన్ అయింది. సో ఇక్కడ స్లైడ్ అవుతుంది ఫ్రిక్షన్లెస్ పారాబోలిక్ సర్ఫేస్. ఇది పారాబోలా y ఈక్వల్ టు x స్క్వేర్ ఫ్రమ్ ద రెస్ట్ అట్ ఎ పాయింట్ ఏ. సో ఇక్కడ రెస్ట్ ని స్టార్ట్ అవుతుంది పార్టికల్. ఓకే, ఇలా వచ్చి ఇలా మూవ్ అయ్యి ఇలా పడింది కిందకి. సో ఈ వైట్ ది నేను మార్కర్ తో చేస్తున్న బాల్ అనుకున్నాం. ఓకే, పార్టికల్ పాయింట్ బి ఇస్ అట్ వెర్టెక్స్ సి స్లైడ్ హైట్ లెస్ దెన్ దట్ ఆఫ్ పాయింట్ ఏ అండ్ సి. ఈ హైట్ అనేది లెస్ దెన్ దట్ ఆఫ్, సో పార్టికల్ రీచెస్. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, ఓకే, సో ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. సో ఈ ప్రతి పాయింట్ దగ్గర ఎనర్జీ కన్జర్వ్ అవుతుందని మనం ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసుకోవాల్సింది. సో ఈ క్వశ్చన్ లో ఏంటంటే ట్రాక్ లో ఫ్రిక్షన్ లేదు, సో ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది, ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఇక్కడ మినిమం ఉంది. ఇక్కడ మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ కొంచెం కైనెటిక్ ఎనర్జీ మారి మళ్ళీ డౌన్ కి వచ్చి మాక్సిమం పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో ద కైనెటిక్ ఎనర్జీ అట్ P ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ B అంటున్నాడు. సో P దగ్గర ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో B దగ్గర కూడా అంతే కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. ఓకే, సో మైనస్ x1 x0 మైనస్ x2 సమ్ x. సో ఇప్పుడు నువ్వు Ke at ఆప్షన్ ఏమంటాడు, Ke at P ఈజ్ ఈక్వల్ టు Ke at B. సో చేద్దాం ఇప్పుడు. సో ట్రాక్ అనేది y ఈక్వల్ టు x స్క్వేర్ అనేది ఏమి ఇచ్చాడు, y ఈక్వల్ టు x స్క్వేర్ అనేది ఫ్రిక్షన్లెస్ ట్రాక్ అని ఇచ్చాడు, అంతే కదా, ఫ్రిక్షన్లెస్ ట్రాక్. సో కైనెటిక్ ఎనర్జీ Ke ప్లస్, సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. టోటల్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు Ke ప్లస్ P. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి సేమ్ త్రూఅవుట్ ద జర్నీ. సో అది సేమ్ ఉంటుంది అన్నమాట, ఎనర్జీ కన్జర్వేషన్. సో టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎనర్జీ అట్ బి పి అన్నమాట. సో టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ పి అనుకుందాం. సో ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత, సో టోటల్ ఎనర్జీ అట్ ఏ, టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ
at P. So at B, particle having Ke, but సో బి అనే పాయింట్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది కదా, ఏ నుంచి బి దాకా ఇలా వస్తుంది కదా, బి అనే పాయింట్ దగ్గర పార్టికల్ కి కొంచెం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. బట్ పి హ్యాస్ సమ్ కేఈ కన్వర్టెడ్ టు పి. సో ఇక్కడ మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది కొంచెం పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ కింద కన్వర్ట్ అయ్యి పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం జీరో అయ్యి మొత్తం కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎట్ పి పార్టికల్ హ్యావింగ్ ద కేఈ, బట్ అట్ పి సమ్ కేఈ ఇస్ కన్వర్టెడ్ టు పి మాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ కేఈ మళ్ళీ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ అట్ బి. సో ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కొంచెం మొత్తం కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ బి నుంచి సికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, కొంచెం కైనెటిక్ ఎనర్జీ కొంచెం పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. సో మాక్సిమం పొటెన్షియల్, సో టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి అవుతుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి. సో కైనెటిక్ ఎనర్జీ బి దగ్గర ఎట్ బి కంపల్సరీ కైనెటిక్ ఎనర్జీ ఎట్ పి కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే బి దగ్గర మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఆప్షన్ ఏ అంటే ఇక్కడ రూల్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ ఏలో రెండిట్లకి ఈక్వల్ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ ఎట్ బి అండ్ పిఆర్ సేమ్ అన్నాడు. హైట్ ఆఫ్ పి అండ్ హైట్ ఆఫ్ ఏ రెండు ఈక్వల్ అంటున్నాడు. సో హైట్ ఆఫ్ పి, సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఇస్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ పి. సో ఎలా అవుతుంది అప్పుడు, ఇక్కడ హైట్ ఆఫ్ ఏ అండ్ హైట్ ఆఫ్ పి అనేది సేమ్ ఎలా అవుతుంది, ఈ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయింది. సో ఇది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ బి దగ్గర ఉన్నది కొంచెం కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఆ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, అంతే కదా. సో ఏమన్నాడు, హైట్ ఆఫ్, సో దాన్ని బట్టి మనకి టోటల్ ఎనర్జీ అట్ పి అట్ ఏ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ అట్ బి ఈస్ కైనెటిక్ ఎనర్జీ. బి దగ్గర టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, పి ఉంటుంది. సో టోటల్ ఎనర్జీ అట్ పి ఏమవుతుంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు యాడ్ అయి ఉంటాయి. సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఈస్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ అండ్ పిఈ అట్ పి. హెన్స్ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ పి అనేది ఏ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ అట్ పి అనేది పొటెన్షియల్ ఎనర్జీ అట్ పి ఈస్ లెస్ దెన్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, హైట్ కూడా హైట్ అట్ పి ఈస్ లెస్ దెన్ హైట్ అట్ ఏ. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ కాదు, ఈక్వల్ అని ఇచ్చాడు. సో కానీ టోటల్ ఎనర్జీ అట్ ఎనీ పాయింట్ ఈక్వల్ ఉంటుంది, ఆప్షన్ సి కరెక్ట్. సో టోటల్ ఎనర్జీ అట్ పి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ ఏ. సో ఎనర్జీ కన్సర్వేషన్ టోటల్ ఎనర్జీ పి ఏ సేమ్ ఉంటుంది అన్నమాట. సో టైం ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈక్వల్ టైం ట్రావెల్ ఫ్రమ్ బి టు పి అన్నాడు. టైం ట్రావెల్ టు ఏ టు బి, సో ఏ నుంచి బికి టైం ట్రావెల్ చేయడానికి, బి నుంచి పికి టైం ట్రావెల్ చేయడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి బి నుంచి పి ట్రావెల్ చేయడానికి సేమ్ అన్నాడు. కానీ ఏబి లెంత్ అనేది ఫార్ గ్రేటర్ దెన్ బిపి మాట. సో దీనికి ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ నుంచి ఏబి. సో ఈక్వల్ అయితే ఉండదు, నాట్ ఈక్వల్. సో ఆప్షన్ డి కూడా రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 4.13. Following are four different relations about displacement, velocity and acceleration for motion of particle in general case. Choose the incorrect one. So 4 different relations ichchadu about displacement, velocity and acceleration for the motion of particle in general. Choose the incorrect one. Following 4 different relations about displacement, velocity and acceleration, okay, for the motion of particle in general. Choose the incorrect one. So incorrect one choose chesukovalమాట. సో మనకి వెలాసిటీ అంటే ఏం తెలుసు, డెల్టా ఆర్ బై డెల్టా టీ. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకన్. R1 R2 ఆర్ పొజిషన్ వెక్టర్, R2 మైనస్ R1 డివైడ్ బై T2 మైనస్ T1. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ యాక్సిలరేషన్ అంటే డెల్టా V బై డెల్టా టీ, అంటే V2 మైనస్ V1 డివైడ్ బై T2 మైనస్ T1. సపోజ్ V యావరేజ్ ఎంత అన్నాడు, హాఫ్ ఆఫ్ V ఆఫ్ T1 ప్లస్ V ఆఫ్ T2 అన్నాడు, అంతే కదా, కరెక్టే కదా యావరేజ్ వెలాసిటీ. సో ఒక టైం దగ్గర యావరేజ్ తీసుకుంటే అది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది, యాక్సిలరేషన్ అనేది యూనిఫామ్ ఉన్నప్పుడు అవుతుంది. సో ఇప్పుడు మన యాక్సిలరేషన్ ఈజ్ నాట్ యూనిఫామ్, అప్పుడు ఏమవుతుంది, వి యావరేజ్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 బై 2 మాట. సో అండ్ వి యావరేజ్ ఇప్పుడు ఏమవుతుంది, చూస్ ద ఇన్కరెక్ట్ వన్స్ అన్నాడు. వి యావరేజ్ అనేది ఏమవుతుంది, ఇది ఎప్పుడు అవుతుంది, యాక్సిలరేషన్ అనేది యూనిఫామ్. ఇఫ్ యాక్సిలరేషన్ నాన్ యూనిఫామ్ అన్నప్పుడు ఇది అవ్వదు. సో ఇన్కరెక్ట్ వన్స్ అన్నాడు కాబట్టి ఇది చూస్ చేసుకోవాలి ఏ. సో బి చూద్దాం. బి అంటే వి యావరేజ్ అంటే ఏమన్నాడు, పొజిషన్ వెక్టర్ డిఫరెన్స్ ఆ టోటల్ టైం టేకింగ్ డిఫరెన్స్ అనమాట. ఇది కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్. సో సి ఏమంటున్నాడు, ఆర్ ఈక్వల్ టు, సో దీన్ని బట్టి మనకి డెల్టా వి ఈక్వల్ టు
డెల్టా ఆర్ బై డెల్టా టీ కదా. సో డెల్టా ఆర్ ఏమవుతుంది, R2 మైనస్ R1 కదా. R2 మైనస్ R1 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 ఇంటూ T2 మైనస్ T1. V2 మైనస్ V1 అంటే V2 అంటే V2 ఎట్ T2 అన్నమాట. ఓకే, మైనస్ V2 అంటే V ఎట్ T2 ఈజ్ V2. V1 అంటే V ఎట్ T1 అంటే V1. V ఎట్ T2 అంటే V2. సో V2 మైనస్ V1 ఇంటూ T2 మైనస్ T1. ఇది డెల్టా ఆర్, R2 మైనస్ R అంటే. సో ఇది ఆర్ ఈక్వల్ టు ఇది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్ సిలో, ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ V2 మైనస్ V1 ఇంటూ T2 మైనస్ T1 ఇచ్చాడు. అంటే V ఆఫ్ T2 మైనస్ V ఆఫ్ T1 హాఫ్ ఇచ్చాడు అనమాట. అది కరెక్ట్ కదా, ఏ అండ్ సి. సో యావరేజ్ యాక్సిలరేషన్ ఏమవుతుంది, ఇది కరెక్ట్ ఇచ్చాడు. ఏ యావరేజ్ యాక్సిలరేషన్ V ఆఫ్ T2 మైనస్ V ఆఫ్ T1 డివైడ్ బై T2 మైనస్ T1. ఇది కరెక్ట్. సో ఆప్షన్ దీనికి 4.13కి ఏంటి, ఆప్షన్ ఏ అండ్ సి ఆర్ రాంగ్ అన్నమాట. బి అండ్ డి ఆర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 4.14. 4.14 ఏంటి, ఫర్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో తిరుగుతున్నమాట. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫర్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ మాట. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో మాగ్నిట్యూడ్ ఆఫ్ పార్టికల్ ఆఫ్ వెలాసిటీ దట్ ఈ స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో తిరుగుతూ ఉంటది. సో ప్రతి పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటది. సో అంటే వెలాసిటీ చేంజ్ అవుతున్నట్టు. ఈవెన్ స్పీడ్ కాన్స్టెంట్, మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ ఉన్నా కానీ డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటది. కానీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అంటే స్పీడ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పార్టికల్ వెలాసిటీ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, పార్టికల్ వెలాసిటీ, దాన్ని స్పీడ్ అంటాం. అది కాన్స్టెంట్ ఉంటుంది. దిస్ కాన్స్టెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో. సో ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి అంటే పార్టికల్ వెలాసిటీ రిమైన్స్ డైరెక్టెడ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆఫ్ వెక్టర్. అంతే కదా, పార్టికల్ వెలాసిటీ ఎప్పుడు రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది డైరెక్షన్. ఇక్కడ వెలాసిటీ పర్పెండిక్యులర్, 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 ఇక్కడ వెలాసిటీ. సో పార్టికల్ కి ఎప్పుడు వెలాసిటీ డైరెక్షన్ పార్టికల్ రేడియల్ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా ఉండదు. ఆప్షన్ బి కరెక్ట్. డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ కీప్స్ చేంజింగ్ ద పార్టికల్ మోస్ట్ అన్నమాట. సో ఇది యాక్సిలరేషన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి దాని డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ కీప్స్ చేంజింగ్ యాజ్ పార్టికల్ మోస్ట్. ఓకే, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చింది V2 V1 అనుకుందాం. ఇక్కడ చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ ఏముంటుంది, V2 మైనస్ V1 బార్ అవుతుంది డివైడెడ్ బై T. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ వస్తుంది కదా. సో డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ కూడా మారుతూ ఉంటుంది పార్టికల్ మూవ్ అయ్యే కొద్ది. ఆప్షన్ సి కూడా కరెక్ట్. ఆప్షన్ డి ఏంటి, యాంగులర్ మొమెంటమ్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ డైరెక్షన్ కీప్స్ చేంజింగ్ అన్నాడు. సో యాంగులర్ మొమెంటమ్ అంటే MVR కదా, ఈస్ కాన్స్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డైరెక్షన్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేన్ పర్పెండిక్యులర్ యాజ్ వెల్. అంటే పర్పెండిక్యులర్ యాంగులర్ మొమెంటమ్ డైరెక్షన్ పైకే ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏబిసి కరెక్ట్. సో నెక్స్ట్ 4.15. ఫర్ టూ వెక్టర్స్ A and B, magnitude of A plus B is equal to magnitude of A minus B is always true when, so magnitude of A plus B equal to magnitude of A minus B is always true when ఎప్పుడు అంటున్నాడు. సో బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, magnitude of AB అంటే square root of magnitude of A square plus magnitude of B square plus 2 magnitude of A into magnitude of B cos theta. So magnitude of A minus B అంటే magnitude of A square plus magnitude of B square minus 2 magnitude of A into magnitude of B cos theta. సో రెండింటిని స్క్వేర్ చేస్తే రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇది A square plus B square, A square plus B square క్యాన్సిల్. సో ఈ magnitude of A into magnitude of B cos theta ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇండివిజువల్ గా వెక్టర్ 0 అవ్వు కదా. సో ఇది ఎప్పుడు 0 అవుతుంది, cos theta ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే థీటా ఎంత అవ్వాలి, 5/2 అవ్వాలి. అంటే A and B ఆర్ పర్పెండిక్యులర్ అవ్వాలి, A పర్పెండిక్యులర్ టు B అవ్వాలి. సో ఆప్షన్ బి. ఇంకోటి ఏంటి, ఆప్షన్ సి ఇచ్చాడు magnitude of A ఈక్వల్ టు magnitude of B. ఈ రెండు magnitude 0 కాకుండా అండ్ ఈ రెండు A and B ఆర్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్. ప్యారలల్ అయితే 0 1 అవుతుంది, యాంటీ ప్యారలల్ అయితే -1 అవుతుంది, 0 అవ్వదు. సో ఆప్షన్ సి ఎలిమినేట్ చేసిన, ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ చేయాలి. సో ఏ బి పర్పెండిక్యులర్ అని అవ్వాలి, లేకపోతే ఐదర్ ఏ కానీ బి కానీ 0 వెక్టర్ అయి ఉండాలి అన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయి ఉండాలి, లేదా కాస్ థీటా 0 అవ్వాలంటే థీటా రెండు పర్పెండిక్యులర్ గా ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఓకే,
సో ఇక్కడతో MCQ 2 కంప్లీట్ అయింది. సో రేపు నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్. ఓకే, ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఓకే, రేపు 4.16 4.18 అలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ తర్వాత లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. మొత్తం 36 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 15 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినట్టున్నాం. ఓకే, సో షార్ట్ ఆన్సర్ ఉన్నాయి, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ ఉన్నాయి. సో మనం కంప్లీట్ చేసింది 15 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఓకే, రేపు నేను 16 ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎండింగ్ హియర్.